ఉన్నాయి. ప్రజలు ఉత్తగా ఓటేలే. నేను చాలాసార్లు ఉపన్యాసం చెప్పిన 12 ఎన్ని పార్టీలు ఎంతమంది ప్రధానమంత్రులు ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు బహిర్భూమిపడం టాయిలెట్ లేవు. గా దుస్థితి ఈ దేశంలో మోడీ గారు వచ్చేంతవరకు. స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల పేదల ఇళ్లలో టాయిలెట్ కట్టించి ఆ పేద మహిళల గౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ దేశంలో అమలు కావడానికి అమెరికా లాంటి చదువుకున్న ఎదిగిన దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు కావడానికి 10 years పడితే మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో చదువు రాని మా జామకాయలు అమ్ముకునే మా కూరగాయలు అమ్ముకునే ఎక్కడికి పోయినాను డిజిటల్ ట్రాన్సాక్షన్ బోర్డు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 3 ఏళ్ళలో అమలు చేసింది. అనేకం ఉన్నాయి. 4 కోట్ల పేదలకు ఇల్లు కట్టించిన ఘనత మోడీ గారిది. కరోనా వస్తే అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మన దేశ ప్రజలకు ఇవ్వడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇచ్చి శభాష్ అనుకున్న దేశం భారతదేశం. అందుకనే పోలిక లేవు వాళ్ళకి ఇప్పటికి. ఇవన్నీ ప్రజల హృదయాల్లో ఉన్నాయి. అందుకని దేశంలో మోడీ గారి ఈ 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఇవాళ మనం ప్రయాణం చేస్తున్న 120 కిలోమీటర్ల రైలు రోడ్ల వేగం ఇవాళ చెర్లపల్లిలో, సికింద్రాబాద్లో, కాచిగూడలో, ఇక్కడ నాంపల్లిలో కడుతున్న మోడ్రన్ ఇవన్నీ ఎయిర్పోర్ట్ల కంటే కూడా గొప్పగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు. మీరు ఒకప్పుడు రైల్వే స్టేషన్ పోతే దుర్గంధం ఉండేది, ముక్కు మూసుకొని పోవాలి. ఎలుకలు, పందికొక్కులు, ఈ దోమలు, మలమూత్రాలు ఇవాళ ఉన్నాయా? మీరు చూడండి ఒకసారి. కంపు కొట్టే రైళ్ళు, ఇలా వందే భారత్ రైళ్ళు వచ్చినాయి. ఏం పోలుస్తావు వాళ్ళకి వీళ్ళకి? ఒకప్పుడు దేశంలో 3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉండే, ఇవాళ 16 ఎక్స్ట్రా వచ్చినాయి. నక్కకు నాగలోకానికి తేడా. మోడీ గారు బాయ్తో రాలే. మోడీ గారు ఈ దేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకొని ప్రపంచంలో ఇది ఒక 3rd వరల్డ్ కంట్రీ, పేద దేశంగా నలిగిపోతున్నది, దీన్ని గొప్పగా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పించి ఇవాళ ఎన్ని వేల కిలోమీటర్ జాతీయ రహదారులు వేసిండ్రు, ఎన్ని రైల్వే స్టేషన్ కడుతున్నారు, ఎన్ని కొత్త రైళ్ళు వస్తున్నాయి, ఎన్ని ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి, ఎన్ని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వస్తూ ఉన్నాయి. అసలు పోలికుందా అండి? అందుకని ప్రజలు మళ్ళీ ప్రధానమంత్రిగా మోడీ గారు ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది. అన్నిటికీ మిక్కిలి భారత సగటు పౌరుడు అమెరికాలో బతకడానికి పోయినా, లండన్ పోయినా, యూరోప్ పోయినా, దుబాయ్ పోయినా ఆమె ఇండియన్ అని గల్లెగిరేసి చెప్పే స్థాయికి వచ్చింది మోడీ గారు ఆయనలో. అది వెలగట్టలేనిది. ఎస్, అరే నేనేమంటున్నా, అందుకనే ఈ దేశంలో ఒకసారి అధికారంకి వస్తే మళ్ళీ మార్పు కోరుకుంటారు ప్రజలు, మళ్ళీ మార్పు కోరుకుంటారు. అలాంటి దేశం ఇక్కడే ఉందో అక్కడే ఉంది. కానీ 2 సార్లు అధికారం వచ్చిన తర్వాత కూడా 3వ సారి మళ్ళీ మోడీ గారిని కోరుకున్నాను. ఇక్కడ ఎందుకు మారిపోయింది అంటున్నాను? ఇవాళ నిజంగా 240 సీట్లు వస్తున్నాడు, 30 సీట్లు వస్తున్నా వేరు. ఇవాళ మీకు తెలుసు కొన్ని తగ్గుతాయి. అట్లాంటి మొన్న ఒరిస్సా ఉంది, ఒరిస్సాలో గవర్నమెంట్ వచ్చింది. ఆఫ్టర్ 20 years ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. ఇవాళ తెలంగాణ 4 సీట్ల పైన 8 సీట్లు వచ్చినాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీరు చూసిన పక్కగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అలయన్స్లో బాగా కొట్లాడినాం కదా. 3 జెండాలు 3 కళలేసి కొట్లాడినాం. పక్క రాష్ట్రంలో ఏమైంది మీరు చూస్తలేరా? ఎక్కడ పోయింది? నేను అందుకనే మీకు ఎక్కడన్నా మీరు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నట్టు కనబడుతుంది. మీరు సరిగా విజువలైజ్ చేసుకోవడంలో, అర్థం చేసుకోవడంలో ఎక్కడ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అరే ప్రజలు ఇచ్చిన నినాదం, ఎస్ తప్పకుండా ఇచ్చినాం. ప్రజలు ఇచ్చిన నినాదం అది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ చేయదు. రాముని పేరు మీద చేయలే. మేము నిర్మాణమైన నేషనల్ హైవేస్ మీద మాట్లాడినాము, పేదలకు ఇచ్చే 5 కిలోల బియ్యం గురించి మాట్లాడినాము, కట్టిన 4 కోట్ల ఇళ్ళ గురించి మాట్లాడినాము, పేదలకు ఇంతకుముందు చెప్పిన టాయిలెట్ల గురించి మాట్లాడినాము, స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడినాం, అభివృద్ధి గురించి మాట్లాడినాం, ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి కీర్తి ఎగురుతున్న తీరు గురించి మాట్లాడినాం. దాని గురించి మాట్లాడినాం మేము. అదొక పార్ట్. భారత ప్రజల సంస్కృతి సాంప్రదాయాల కాపాడే కర్తవ్యం కూడా భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పినాం.
ఇప్పుడు ప్రభుత్వం అంటే రోడ్లు వేసేది బంగ్లా కట్టేది కాదు. ప్రభుత్వం అంటే ప్రజల విశ్వాసాలని కాపాడే బాధ్యత కూడా ఉంటుందనే విషయం మీరు మర్చిపోకండి. ఆనాడు కేవలం అప్పీజ్మెంట్ పాలసీలో భాగంగా ఓట్ల కోసం సీట్ల కోసం కక్కుర్తిపడి భారత జాతి సంస్కృతిని మట్టగలిపిండ్రు. కానీ మోడీ గారు మాత్రం ఇలా అభివృద్ధి ఎంత ముఖ్యమో ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు కూడా అంతే ముఖ్యమని చెప్పి కాపాడిన బిడ్డ. మనది మనం తెచ్చుకున్నాం, వాళ్ళని మనం తెచ్చుకోలేం. ఎట్లా అంటే వెకిలి మాటలు అవి, గివే మాటలు అంటే వెకిలి మాట. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఒక మాట. ఇప్పుడు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ శివసేన పార్టీ అలయన్స్లో బాగా పోటీ చేసినా లేదా? ధర్మం ఏంది? ఎన్నికల ముందు కలిసి పోటీ చేసినాయి. వాళ్ళను ఎక్కడనో రెచ్చగొట్టిండ్రు, తీసుకుపోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ కలిసి అధికారం నడుస్తారు. శివసేన యొక్క ఫిలాసఫీ ఏందో మీకు ఎరక, శివసేన యొక్క మూల ఫిలాసఫీ ఏదో మీకు ఎరక. కానీ చేసింది ఆ పార్టీలో ఉంటున్న ఎమ్మెల్యే తిరుగుబాటు చేసి మా 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 ఫిలాసఫీ కాదు, మా ఫిలాసఫీ బీజేపీతో ఫిలాసఫీ అని చెప్పి వచ్చారు. ఇవాళ బాబు గారు భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పెట్టుకొని ఎన్నికలు కొట్లాడినాం. బాబు గారి ఇంటికి పోతున్నాం, గిదా ఈ లాలుచి ఇది పని. బాబు గారి ఇంటికి పోతున్నాం, పోతావా? బీహార్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి పోతారా? రండి అన్న, ఒక కుర్చీ నో అసలు మీరు ఒక మాట, ఎన్నికల తర్వాత అవగాహనతో కూడిన పొత్తు కాదు. ఎన్నికల ముందే ఇవాళ ఎజెండా పెట్టుకొని టీడీపీ ఏం చేయబోతుందో, భారతీయ జనతా పార్టీ రేపు దేశంలో ఏం చేయబోతుందో, నితీష్ కుమార్ గారు బీహార్లో ఏం చేయబోతుందో అవన్నీ సంపూర్ణంగా అర్థం చేసుకొని అవగాహనతో కూడుకున్నటువంటి అలయన్స్ అది. ఎన్డీఏ, దాని పేరే ఎన్డీఏ. మా ఎన్డీఏ ఇవాళ 270 సీట్లు రావాలి మా ఎన్డీఏకి. ఇక్కడ 296 సీట్లు వచ్చినాయి. సంపూర్ణ మెజారిటీతో ఉన్నటువంటిది ఇది, సంపూర్ణమైన మెజారిటీతో ఉన్నది. బాజాప్తా 5 సంవత్సరాల కాలం పాటు బ్రహ్మాండంగా ఉండి ఇవాళ మరోసారి దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలని నిర్వహించబోతున్న ప్రభుత్వం ఇది. మేమల్ల ఎక్కడ వాళ్ళంతటా వాళ్ళు కుట్రాడబెట్టుకొని పాలించే సత్తా లేకపోతే వాళ్ళు పోతే మేము చెప్పలేము. మా పని ఆనండి అది. మేము ఏమనుకుంటున్నాం, నేను ఇదే వేదిక మేము చెప్పిన, మొన్న ప్రజల చేత ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసి మంచిగా పరిపాలించాలని కోరుకుంటున్నాం. మేము ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నాం. ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్పలాగా ఎన్నికల ముందు ఏదైనా హామీలు ఇచ్చి అధికారంగా వచ్చి ప్రజల్ని వంచిస్తా అంటే మోసం చేస్తా నడుస్తుందా అండి? ప్రజాస్వామ్యంలో నడుస్తా? ఇలా మొన్న పక్కకు రాష్ట్రం ఉన్నది, ఎన్ని సీట్లు వచ్చినాయి వాళ్ళకు? ఇవాళ ఎన్ని సీట్లు వచ్చినాయి చెప్పండి? ప్రజలు ఒకసారి అనుకున్నారంటే నచ్చకపోతే బండకేసి కొడితే ఎట్లుంటుందో మనం చూసినాం కల్లారా. ఇందిరాగాంధీ లాంటి పెద్ద స్టాల్ వాల్స్ అని చెప్పుకుంటే ఎమర్జెన్సీలో బండకేసి కొట్టిండు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఎప్పుడు కూడా ప్రజలను ఎడ్డోళ్ళు అనుకునే వాళ్ళు, ప్రజలను మనం మోసం చేయొచ్చు అని అనుకునే వాళ్ళు మట్ల కలిసిపోతారు. చరిత్రకాల గొప్పలో మిగిలిన వాళ్ళు ప్రజలే గొప్పలు. మా ప్రయారిటీ మొట్టమొదటిగా పేదలకు ఇక్కడ ఇల్లు కట్టలే, పేదవాళ్ళకు సొంత ఇంటి ఇక్కడ నెరవేర్చడం మా ప్రయారిటీ ఉన్నది ఇక్కడ. రెండవ ప్రయారిటీ ఇవాళ గ్రామీణ ప్రాంత రోడ్లు కావచ్చు, PMGSY, CRF, సెంట్రల్ రోడ్ ఫండ్, నేషనల్ హైవేస్,
వీటిల్లో కొత్తవి తీసుకురావడం, వచ్చిన పనులు సకాలంలో పూర్తి చేయడం మా కర్తవ్యం. 3, ఇవాళ రామగుండం ఎరువుల కర్మాగారం కావచ్చు, ఇవాళ ఇక్కడ వ్యాగన్ ఫ్యాక్టరీ కావచ్చు కాజీపేటలో, ఇక్కడ నిరుద్యోగ యువత ఎంత సఫర్ అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఒక్క ఉద్యోగానికి 100 మంది కాంపిటీషన్లో ఎగ్జామ్ రాసే పరిస్థితి చూస్తున్నాం. 6 ఏళ్ళుగా 7 ఏళ్ళుగా లైబ్రరీలో పొంటి అటు పని తినుకుంటూ ఉపాసం వండుకుంటూ చదువు ఎగ్జామ్స్ రాసుకుంటా ఉద్యోగం వల్ల ఆ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మా ఇష్యూగా ఉంటుంది. 4వది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూస్తున్న ఇప్పటికి కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతాలు జరిగేటువంటి డెవలప్మెంట్ మీరు బయటికి ప్రచారం అయితే కానీ కట్టిన గ్రామ పంచాయతీ భవనాలు, కట్టిన మహిళా సంఘ భవనాలు, మనం నడుస్తున్న సిమెంట్ రోడ్లు, పారుతున్న మురికి కాలువలు, పెరుగుతున్న పచ్చడి చెట్లు, వెలుగుతున్న లైట్లు, తడి చెత్త పొడి చెత్త షెడ్లు, ఇవాళ శ్మశాన వాడికలు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతోటే అభివృద్ధి అవుతున్నది, మర్చిపోతున్నది. చివరికి గ్రామ పంచాయతీలలో పనిచేసే సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే డెవలప్మెంట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఎక్కడ దాకా పెరిగిందో చూడండి. ఇలా స్మార్ట్ సిటీల కింద, అమృత నగరాల కింద ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఇస్తేనే ఇలా ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. లేకపోతే మున్సిపాలిటీలకు కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా రేపు మా బాధ్యత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అయినప్పటికీ కూడా, రాష్ట్రంలో మా ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజల క్షేమమే మా ధ్యేయం కాబట్టి, తెలంగాణ అభివృద్ధే మా భారతీయ జనతా పార్టీ ఎజెండా కాబట్టి మేము అంత సంకుచితంగా ఉండం. వీళ్ళకి పేరు వస్తుందా వాళ్ళకి పేరు వస్తుందా కాదు, తెస్తాం బాధ్యత.